వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. ఇప్పుడు అన్ని మీ సేవా కేంద్రాల వద్ద జనాలు గుమిగూడారు. అందరూ ఆధార్ అప్డేట్ కొరకు చాలా మంది ఇక్కడికి మీ సేవా కేంద్రాలకు తరలి వస్తున్నారు. కొందరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే 6 గ్యారెంటీలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్ అప్డేట్ కోసం చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటు పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకోవడానికి, అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేయడానికి, ఇలా వివిధ కారణాలతో ఆధార్ అప్డేట్ కొరకు మీ సేవా కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పుడు ఈ ముదోల్ నియోజకవర్గంలోని అన్ని చాలా మండలాలకు ఇక్కడ బైన్సా మీ సేవా కేంద్రమే ఒకటే ఉండడంతో అక్కడ వివిధ కారణాల వల్ల ముదోల్లో కానీ కుబీర్లో కానీ వేరే వేరే చోట్ల మీ సేవా కేంద్రాలు పనిచేయకపోవడంతో చాలా ఎత్తున ప్రజలు ఇక్కడికి మీ సేవా కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పుడు సార్కు అడిగి తెలుసుకుందాం. సార్, మీ పేరు? సార్, నా పేరు పెంబొల్ల వెంకటరమణ, తిమ్మాపూర్ విలేజ్, బైన్సా మండల్. ఓకే. ముఖ్యంగా ఏంటంటే మా పాప కేరళలో పీజీ చేస్తుంది, సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే. ఆమెకు స్కాలర్షిప్ల కొరకంటే మొబైల్ నంబర్ లింక్ కావాల్సి వస్తున్నది ఆధార్కు. ఓకే. ఈ రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్ వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు పథకాలు అన్ని చేసిండు. కాకపోతే మొన్ననే 4 రోజులు చేసి అవును, ఒకసారి కావాలంటే కూడా కావాలి కదా. కేసీఆర్ కుప్ప చేసిపోయాడు. మనకి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఏంటంటే వచ్చిండు, ఒకటి చేస్తున్నాడు. కాకపోతే మీ సేవా కేంద్రాలలో కూడా ఇంతకు ముందు పోలీసు పెట్టలేనటువంటి లేకుండే. ఈ పబ్లిక్ గుమ్మిగూడడం వల్ల పోలీసులు రావాల్సి వస్తున్నది. కాకపోతే పని అన్నప్పుడు కంపల్సరీ చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కూడా సహకరిస్తే బాగుంటది అందరికి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేను మొబైల్ నంబర్ ఆధార్ లింక్ కొరకు వచ్చిన, ఆధార్ కు మొబైల్ నంబర్ ఏం కావాలి. సో సార్ చెప్పేది ఏంటంటే ఆధార్ మొబైల్ లింక్ కొరకు ఇక్కడికి వచ్చారట. సార్ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా కొద్ది సమయం పడుతుంది అన్ని గ్యారంటీలు తీర్చాలంటే అని కూడా చెప్తా ఉన్నాడు సారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంటంటే 10 సంవత్సరాలు చేసిండు, 10 సంవత్సరాలు అన్ని చేసిండు. అవును, రేవంత్ రెడ్డి పాపం 4 రోజులు రాయ కదా, చూద్దాం ఇంకేలా ఉంటుంది. ఆయన చెప్పితే ఆయన కూడా గుర్తు చేయవలసి వస్తుంది. అవును, ఏదైనా ప్రభుత్వం పబ్లికే సమాధానం చెప్తారు. దేనికైనా పబ్లికే సమాధానం చెప్తారు. ఇప్పుడు ఈ ఆధార్ కేంద్రాల వద్ద కూడా సార్, ఇప్పుడు మీ తిమ్మాపూర్ మీరు ఏ మండలం వస్తారు సార్? ఇప్పుడు బైన్సా మండలం వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వివిధ మండలాల్లో కూడా చాలా చోట్ల మీ సేవా కేంద్రాలు పనిచేస్తలేదని అంటున్నారు, అది నిజమేనా సార్? ఏమో సరిగా మనం ఇంతవరకు అక్కడ వెళ్ళలేదు. నేను ఇంతవరకు అయితే ఎన్నో పనులు చేయించినా కానీ పోలీసు అయితే లేకుండ్రి. అవును, పబ్లిక్ చాలా ఉండడం వల్ల కూడా పోలీసు రావాల్సి వచ్చింది. అంటే పబ్లిక్ ఇబ్బంది కొరకే కదా, కొట్టుకున్నాయి దింగాలుగా పోలీసు రావాల్సి వచ్చింది. వీళ్ళు వచ్చిన మనకు కూడా వాళ్ళు కూడా పని సహకరిస్తే బాగుంటది అని. సయ్యద్ ఫారూక్ సార్ ఉన్నారు, సయ్యద్ ఫారూక్ గారికి అడుగుదాం. సార్, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఆధార్ కేంద్ర आधार के लिए आए, नंबर चेंज करने के लिए आया। इससे पहले नंबर है नहीं कर रहे थे। इससे पहले क्या करा, खाली नंबर था। ये स्कीम आने से स्कीम की वजह से नंबर चेंज करना पड़ा। ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న హామీల కొరకు ఆధార్ నంబర్ తప్పనిసరి అయింది కాబట్టి దాని కొరకు ఇక్కడికి వచ్చారా మీరు? సార్ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న 6 హామీల కొరకు ఆధార్ నంబర్ తప్పనిసరి అయింది కాబట్టి దాని కొరకు ఇక్కడికి వచ్చారట సారు. ఆధార్ నంబర్ అప్డేట్ చేయడానికి వచ్చారట సార్. సార్ చెప్పండి సార్. సార్, నాది పిట్ల శివన్న, నాది ముదోల్ తాలూకా, నిర్మల్ జిల్లా. అయితే ఇప్పుడు మేము బైన్సాకి వచ్చిన సార్, నన్ను పిల్లని పట్టుకొని మీ సేవకు నాకు పెన్షన్ కావాలా. మొన్న వచ్చేటి పెన్షన్ రాలేదు సార్. అదే నేను మీ కోరిక కోరుతున్నా, మాది మాకు ఇస్తే బాగున్నది అని చెప్తున్నా సార్. నాకు బాధ ఏమి ఇది, నేను కూలి పని చేసుకుంటా, కొద్దిగా వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం పని చేసుకుంటా. ఇప్పుడు మీ అబ్బాయి మగవాడా? అవు సార్, మగవాడు సార్. ఇప్పుడు మీ అబ్బాయికి పెన్షన్ కావాలంటున్నావా? పెన్షన్ కావాలా సార్, దాని గురించి ఇక్కడికి వచ్చారు మీరు? పెన్షన్ వచ్చినాం సార్. అంతే సార్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నెల అయింది, నెల రోజులు కావచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంది చెప్పండి. ఏం సార్, మాకు పెన్షన్ కావాలా సార్, మాకు అది అన్ని తెలియదు మాకు. ఇప్పుడు మొన్న 6వ తారీఖు వరకు, 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు కదా సార్. మాకు ఎవరు చెప్పలేదు, మాకు తెలియదు. నేను అవన్నీ అంగోటా షాప్ ఇవ్వ సార్, అవన్నీ అంగోటా షాప్. నాకు చదువు రాదు, ఏం రాదు. అరే ప్రతి వార్డులలో అప్లై చేసుకుంటారు అని చెప్పేసి గవర్నమెంట్ సార్ ఎవరు చెప్పలే మాకు సార్, ఎవరు చెప్పలే అంటున్నా కదా. నేను శాస్త్రిగా ఉన్నాను, నిత్యమే చదివి చెప్తున్నా. మీది ఏ మండలం? మీదేం మండలం? ముదోల్ తాలూకా, ముదోల్ మండలం.
నిర్మల్ జిల్లా సార్. తప్పు పనులు చేయకండి, డైరెక్ట్ గా రండి, సలహాలు తీసుకోండి. మీ ఊర్లో కూడా గ్రామ పంచాయతీలో కానీ ఎంపీడీఓలో కానీ అధికారులు ఉంటది, వాళ్ళతో అడగండి. అడిగేది మీకు అవసరం ఉన్న పని చేసుకోండి. అనవసరంగా బయోమెట్రిక్ అప్డేట్ కానీ, ఈ అడ్రస్ చేంజ్ కానీ, మహారాష్ట్ర ఇటు కానీ అట్లా ఏం చేయకండి. కరెక్ట్ సలహా తీసుకొని రండి. పని ఉన్న వాళ్ళు రండి. వేస్ట్ గా వాళ్ళు చేస్తున్నాం మేము చేసుకుంటాము అని చేయకండి అట్లా ప్లీజ్. విక్రముల గారు చెప్పేది ఏంటంటే అక్కడ మీకు ఏదైనా గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ దాని గురించి కానీ కరెక్ట్ అవగాహన తెచ్చుకునే దాని గురించి పని ఎలా చేయాలనో దాని గురించి క్లుప్తంగా తెలుసుకున్న తర్వాతనే మిగతా పని చేసుకోండి అని చెప్తా ఉన్నారు. అనవసరంగా వేరే వేరే అపోహలను నమ్మి అక్కడ మోసపోద్దని కూడా విక్రముల గారు చెప్తా ఉన్నారు. అవును, ఇట్లాగే చేసుకుంటే వాళ్ళకి కూడా బెటర్ ఉంటుంది, బెటర్ వే తెలుస్తుంది. వాళ్ళు డైరెక్ట్ గా రావాలి, సహాయత తీసుకోవాలి. మీ పని వాళ్ళది పని చేయడానికి మేము ఉన్నాం, మా స్టాఫ్ ఉన్నాం, మేము సజెషన్ చేసి ఇస్తాం. ఆ ప్రకారం మీరు పని చేసుకుంటే మీకే మంచి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి సార్, ఇక్కడ మీ సేవా కేంద్రంలో ఈ మీ సేవా కేంద్రంలో చాలా తాకిడి ఎక్కువ ఉన్నది. వివిధ ముదోల్ మండలంలో చాలా చోట్ల మీ సేవా కేంద్రాలు పని చేయకపోవడం వల్ల ఇక్కడ చాలా తాకిడి ఎక్కువ ఉన్నది. ఆ తాకిడి ఎక్కువ ఉన్నాయని కూడా ఎటువంటి అధిక డబ్బులు తీసుకోకుండా ఎంతైతే దానికి తీసుకుంటున్నారో, ఎంతైతే ఛార్జీలు పడతాయో అంతే తీసుకొని విక్రముల్లా గారు వారి బృందం ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. దానికి సుమన్ టీవీ తరపు నుంచి విక్రముల్లా గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ దిస్ కాంప్లిమెంట్. మేము ప్రజలు పని చేయడానికి ఉన్నాం, వాళ్ళు దానికోసమే మేము శాలరీ తీసుకుంటాం, ఆ పనులు చేస్తాం. మీరు కూడా జనాలకు కూడా ఇట్లా వివరాలు ఇస్తే మంచి ఉంటుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ who cooperate to citizens also and staff also. లాస్ట్ టైం కూడా నేను వీడియో చూశాను, వాళ్ళు బాగా పబ్లిక్ సిటిజన్స్కు కోఆపరేట్ చేశారు. ఒక సలహా కూడా ఇచ్చారు, హౌ టు వర్క్ ద వే వాళ్ళు చూపించుకున్నారు. వాళ్ళు వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా కొన్ని మంది వచ్చి మాకే అడుగుతున్నారు. ఇట్లా మొత్తం వేరే వాళ్ళు కూడా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, అది అట్లా కోరుకుంటున్నాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ అండ్ కెమెరామెన్ కానీ న్యూస్ పర్సన్ కానీ. ఐఎమ్ వెరీ 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 ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బాటమ్ మై హార్ట్.